నమస్తే, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు వెంకటేష్ చక్రం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్, జనరల్గా నార్త్ ఫేసింగ్ వాళ్ళకి సౌత్ వైపు అంటే దేవుడి ఫోటోలు పెట్టచ్చు పెట్టకూడదని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సౌత్ అనేది చనిపోయిన వాళ్ళ స్థానం అంటారు. సో అటువంటి సౌత్ సైడ్ మనం దేవుడి పటాలు పెట్టచ్చా? ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా అంటే లైక్ ఏ దేవుడి పటాలైనా పెట్టచ్చా? పెడితే దానివల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా? అది ఒక చిన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దాని గురించి మీరు దీనికి ఇది భగవంతుడు అనేవాడు సర్వవ్యాపి. మనకు భగవద్గీత శాస్త్రం ద్వారా అర్థమైందంటే వాసుదేవ సర్వం. ఇప్పుడు సర్వదా భగవంతుడు వ్యాపించున్నాడు. సో అలా అంటే అన్ని దిక్కులు భగవంతుడి దిక్కులే కదా. కానీ అలా అనేసి ఆ అప్లికేషన్ మనం ఇక్కడ వాస్తు శాస్త్రంకి వచ్చినప్పుడు ఇక్కడ అది వర్తించదు. మనం ఒక ఇల్లు కట్టాం, ఒక ఇటుక పెట్టినాం అంటే దానికి ఒక వాస్తు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక రిజల్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం పోయి అన్ని దిక్కుల ఈశ్వరుడు ఉన్నాడు, నేను సౌత్ లో ఈశ్వరుని పెడతానంటే అలా నడవదు. సో సౌత్ వాల్, ఇప్పుడు సౌత్ వాల్ ఏదైతే ఉన్నదో సౌత్ వాల్ కి మనం ఎప్పుడైనా ఓన్లీ చనిపోయిన వాళ్ళ ఫోటోని పెడతాం. సౌత్ వాల్ అనేది దేవుడి స్థానం కానే కాదు, అది పితృల స్థానం సౌత్ వాల్. సో ఎప్పుడైనా మన ఇంట్లో చనిపోయిన తాతలు కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోటోనే సౌత్ లో ఉండాలి. నానమ్మలు, అమ్మమ్మలు, తాతలు, వీళ్ళ ఫోటో ముత్తాతలు సౌత్ లో వీళ్ళదే ఉండాలి. బ్రతికున్న వాళ్ళ ఫోటో ఎవరిది సౌత్ ఉండకూడదు. అది ఉంటే అది దోషం. అది దాని వల్ల కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. అంటే చాలా మంది దక్షిణం అంటే దక్షిణామూర్తి ఫోటో పెట్టచ్చు అని అంటుంటారు. వినాయకుడిని పెడుతుంటారు, దక్షిణామూర్తి ఫోటో పెడుతున్నారు. ఇది పెట్టచ్చు అంటారా? సో దక్షిణామూర్తి యొక్క అర్థం ఏంటంటే దక్షిణాన్ని చూసే మూర్తి అని అర్థం. దక్షిణం వైపు ఉండే మూర్తి అని. దక్షిణాభిముఖ, దక్షిణాన్ని చూసే మూర్తి. దక్షిణం యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు నేనేమన్నా ఉత్తర వాయవ్యంలో, నార్త్ వెస్ట్, ఉత్తర వాయవ్యంలో దక్షిణామూర్తి పటం పెట్టి మీరు ఏమైనా చేస్తే చాలా మంచిగా ఉంటుంది, చదువు చాలా బాగుంటుంది అని చెప్పిన. ఉత్తర వాయవ్యంలో దక్షిణామూర్తి పెట్టి దక్షిణామూర్తి ఎక్కడ చూస్తున్నాను? దక్షిణానికి చూస్తున్నాను. సో దక్షిణాభిముఖ మూర్తి. సో ఉత్తర వాయవ్యం స్థానం. సెంటర్. చాలా మంది ఈ ప్రశ్న నన్ను అడిగారు అనమాట. దక్షిణామూర్తిని పెట్టుకోవచ్చు, దక్షిణామూర్తిని పెట్టుకుంటే చాలా మంచిది. సౌత్ వాల్ కాదు, నార్త్ వాల్ కి. సౌత్ వాల్, ఇప్పుడు సౌత్ వాల్ ఉంది, సౌత్ డైరెక్షన్. సౌత్ వాల్ లో మనం తప్పితే ఇంకా వేరే పెట్టకూడదు. సౌత్ వాల్ ఓన్లీ పితృస్. సౌత్ ఫేసింగ్ మన దగ్గర కొన్ని ఉపాస్యమూర్తులు ఉన్నాయి. దక్షిణామూర్తి, సరస్వతి అమ్మవారు, ఆంజనేయ స్వామి. మీరు ఆంజనేయ స్వామి మీరు 90% ఇండియాలో గుళ్ళు, ఆంజనేయ స్వామి గుళ్ళు చూసుకోండి, సౌత్ ఫేసింగ్ కనిపిస్తుంది. సౌత్ వైపు ఆంజనేయ స్వామి సౌత్. వినాయకుడు మళ్ళీ వెస్ట్ కి వస్తుంది. మనం సౌత్ గురించి ఫస్ట్ సౌత్ ఎవరెవరు చూస్తారంటే మనం ఆంజనేయ స్వామి, తర్వాత కాళికామాత. సో సౌత్ ఫేసింగ్. సో సౌత్ ఏంటంటే సౌత్ ఇస్ ద ప్లేస్ ఫర్ డెత్. ఇప్పుడు మృత్యు స్థానం. ఇప్పుడు మృత్యుని మనం జయించాలి. దానికి కావాల్సింది ఏంటి? బ్రహ్మ విద్య, జ్ఞానం. అక్కడ జ్ఞానం కావాలంటే వీళ్ళు మనకు జ్ఞానం ఇచ్చే దేవత. కాళికాదేవి, ఆంజనేయ స్వామి, దక్షిణామూర్తి, సరస్వతి దేవి. సో సౌత్ ఈస్ దట్ ద స్పెషాలిటీ ఆఫ్ సౌత్ ఫేసింగ్ మూర్తిస్. సో మనం ఇండియాలో బేసిక్ సనాతన సౌత్ ఫేసింగ్ చెప్పారు, మనం సౌత్ వైపు ఏమన్నా పెట్టచ్చా? సౌత్ వైపు పుట్టి పితృల ఫోటో అంతే. అక్కడ దేవుడి ఫోటో అనేది లేనే లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఇండియాలో మీరు మేజర్ టెంపుల్స్ అన్ని మీరు ఒకసారి అనలైజ్ చేస్తే మీకు మాక్సిమం ఈస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ ఇవే మీకు వచ్చే గుళ్ళన్నీ ఇవే ఫేసింగ్ ఉంటుంది. జనరల్ గా వెంకటేశ్వర స్వామి కూడా ఈస్ట్ ఫేసే. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఈస్ట్ ఫేస్. కానీ ఇక్కడ టీటీడీ హిమాయత్ నగర్ లో టీటీడీ గుడి మాత్రం సౌత్ ఫేస్ ఇచ్చింది. అక్కడ ఒక విశేషమైన స్థానం. సో అక్కడ దట్స్ అ డిఫరెంట్ ఇన్ ద డైరెక్షన్. బట్ సౌత్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ జనరల్లీ ఇదే చూస్తాం మనం. దక్షిణామూర్తి కూడా అదే చూస్తాం. నమస్తే.